ఏంట్రా కిట్టు, ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఈరోజు ట్రెండింగ్ ట్రిప్పుల గురించి మాట్లాడుకుందాం రా. సరే అయితే స్టార్ట్ చేద్దామా? ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేద్దామా? సరే. ఏంట్రా ఫేస్ తేలు కొట్టిందా లేక ఎవరన్నా చంప మీద వేసారా? షో, సైలెన్స్. ఇది స్టాచ్యూ ఛాలెంజ్ రా. నేను ఇలాగే 10 నిమిషాలు కదలకుండా ఉంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు వచ్చి నాకు ఫోన్ చేస్తారు. వాళ్ళు వచ్చి నీకు ఫోన్ చేసేలోపు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నిన్ను విగ్రహం అనుకుని సున్నం కొడతారా. అసలు ఈ మధ్య నీకేమైంది? గాలిలో ఎవరికో ముద్దు పెడతావు, సడన్ గా నడుస్తావు, మళ్ళీ నవ్వుతావు. ఊర్లో వాళ్ళంతా నిన్ను చూసి దండం పెడుతున్నారు. నీకు అర్థం కావటం లేదు కిట్టు. ఇది డిజిటల్ యుగం. ఇక్కడ పని చేసేవాడి కంటే యాక్టింగ్ చేసేవాడికే డిమాండ్ ఎక్కువ. ఇప్పుడు చూడు, ఒక ట్రెండింగ్ ట్రాన్సిషన్ చేస్తాను. అబ్బా, ఏంట్రా జంపు! కింద పడి ఉంటే దవడపళ్ళన్నీ ట్రాన్సిస్ అయ్యి నేల మీద పడేవి. అది ఫెయిల్ అయింది అంతే కదా. ఇప్పుడు ఇంకోటి చూడు, సిగ్మా రూల్ మీడియా. నేను సీరియస్గా నడుచుకుంటూ వస్తుంటాను, నువ్వు అడ్డంగా రా. నేను నిన్ను ఒక చూపు చూసి పక్కకు నడుస్తాను. బ్యాక్గ్రౌండ్లో డన్ 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 అని మ్యూజిక్ వస్తుంది. నేను అడ్డంగా వస్తే నువ్వు నన్ను నెట్టడం కాదురా, నేను నిన్ను నెట్టి రెండు మీద పడేస్తాను. అప్పుడు నీ సిగ్మా కాస్త కోమలోకి వెళ్ళిపోతుంది. రే, కొంచెం కోఆపరేట్ చేయరా. సెలబ్రిటీ అయినాక నీకు నా పక్కన నిలబడే ఛాన్స్ ఇస్తాను. పోరరే, నీ పక్కన నిలబడితే జనం నన్ను కూడా మెంటల్ హాస్పిటల్లో వేస్తారు. అసలు నీకు ఈ ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయరా? చూడు కిట్టు, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఖరీదైన కారు ఉన్నట్టు యాక్ట్ చేస్తాను. ఎడిటింగ్లో ఆడి కార్ పెడతాం. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అని క్యాప్షన్ పెడదాం. ఖరీదైన కారు ఉందా? నీ జేబుల్లో కనీసం బస్ టికెట్కి డబ్బులు ఉన్నాయా? ఆడి కార్ కాదురా, నువ్వు ఇలాగే ఉంటే జనం నిన్ను చూసి ఆడెవడో పిచ్చోడ్లో ఉన్నాడో అనుకుంటారు. రే, అందరూ ఇలాగే అబద్ధాలు చెప్పి ఫేమస్ అవుతున్నారా. మొన్న ఒకడు ఖాళీ ప్లేట్ ముందు కూర్చొని బిర్యానీ తింటున్నట్టు యాక్ట్ చేశాడు, లక్షల్లో లైక్ వచ్చినాయి. వాడు తింటున్నట్టు యాక్ట్ చేశాడు సరే, వాడు కడుపు నిండా తిన్నట్టు యాక్ట్ కూడా చేయగలడు, కానీ ఆకలి తీరినట్టు యాక్ట్ చేయలేడు కదా. ఇలాంటి అబద్ధాలతో వచ్చే ఫేమ్ ఎన్నాళ్ళు ఉంటుందిరా? అంటే నేను ఎప్పటికీ ఫేమస్ అవ్వలేను కిట్టు. ఎందుకు అవ్వలేవు? నీలో ఒక మంచి కమెడియన్ ఉన్నాడురా. నువ్వు ఎదుటివాడిని కాపీ కొట్టడం ఆపి నీ స్టైల్లో నవ్వించు. పిచ్చి గంటలు వేయడం ట్రెండ్ కాదురా, నలుగురి మనస్సు గెలుచుకోవడం నిజమైన ట్రెండ్. నిజమేరా, లైక్స్ కోసం రోజు వేషం వేయడం నా వల్ల కూడా కావటం లేదు. ఫోన్లో వచ్చే నంబర్ల కంటే నీలాంటి ఫ్రెండ్ చెప్పే నిజమే బాగుంది. అది బిట్టు అంటే. నడు, ఇప్పుడు మనం ఒక మంచి వీడియో చేద్దాం. మళ్ళీ వీడియోనా? అవును, కానీ ఈసారి ట్రెండింగ్ కోసం కాదు, ఒక మంచి మెసేజ్ కోసం. ఫ్రెండ్స్, చూసారు కదా, ట్రెండ్ పేరుతో పిచ్చి వేషాలు చేసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. లైక్స్ కంటే లైఫ్ ముఖ్యం. మీ దగ్గర ఉన్న టాలెంట్ని సరిగ్గా వాడండి, ఎవరిని కాపీ కొట్టకండి. మన వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రే బిట్టు, సబ్స్క్రైబ్ అన్నాం కానీ కెమెరా ఎక్కడ పెట్టావురా? నువ్వు ఇంకా ఆనే చేయలేదు. అర్రే, మర్చిపోయానురా. దీని మారల్ ఏంటంటే, అబద్ధపు ఆడంబరాలు పిచ్చి ట్రెండ్స్ వెనుక పరిగెత్తడం కంటే నిజాయితీగా మీ ప్రతిభను నమ్ముకోవడం మంచిది. అది మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది.